మనకి దీనికి కేవలం కందకు లేని మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట అవగాహన రాహిత్యం కాదు కాదు మీరు కాదు ఆయన కాదండి సార్ రామ్మోహన్ గారు. ఇప్పుడు చూడండి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ని ఒక అంతర్జాతీయ సినిమా హబ్ కింద, ఇంటర్నేషనల్ సినిమా హబ్గా చేయాలనే ఒక దీంతో ఆయన సినిమా రంగాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి గద్దర్ అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా దాన్ని చేశారు. అంటే జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించేలాగా చాలా అద్భుతంగా ఆయన నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడ హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ సినిమా హబ్గా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితోటి మీకు సహకరిస్తాము, మీరు ప్రపోజల్స్ ఇవ్వండి అని చెప్పి ఆయన తరచుగా అనడం కూడా జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో సినిమా రంగం పట్ల ఇలాగ మాట్లాడడం అంటే, ఇప్పుడు సినిమా రంగంలోనే కాదు కదా, అన్ని రంగాల్లో కూడా ఇవి ఉన్నాయి కదా. డ్రగ్స్ అనేది కేవలం సినిమా రంగంలోనే ఉండి సినిమా వాళ్ళే దానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉండి వాళ్ళే సప్లై చేసి వాళ్ళే అది కాదు కదా. అన్ని రంగాల్లో కూడా ఉన్నారు. ఇంకోటి కూడా ఇందా నేను చెప్పాను, మీరు ఫాలో అయ్యారు లేదు, డ్రగ్స్ కనుక సినిమా రంగంలో అంత విచ్చలవిడిగా ఉంటే అసలు ఈ రంగం ఎప్పుడో ఇదైపోద్ది, సర్వనాశనం అయిపోద్ది. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా జీవితంలో పైకి రావడం కానీ లేదంటే వాళ్ళ కెరీర్లో దూసుకుపోవడం కానీ జరుగుతుందండి కదా. డ్రగ్ అనేది అది మహమ్మారి కదా. అది దానికి ఒకసారి అలవాటు అయితే బానిసలు అయిపోయి దాన్ని మొత్తం వాళ్ళు పీల్చి పిప్పి చేసేసి ఆర్థికంగా కానీ మానసికంగా శారీరకంగా సామాజికంగా అన్ని రకాలుగా వాళ్ళని ఇది చేసేస్తుంది కదా. ఎవరో ఒకరిద్దరు ఉంటారు. అటువంటిది మొత్తం అందరికీ ఆపాదించి మాట్లాడడం అనేది సరికాదు. ఆయన ఒక ఇష్యూ కోసం కొంతమంది గిరిజనుల కోసం కొన్ని వర్గాలకు ప్రయోజనాల కోసం ఆయన మాట్లాడుతున్నప్పుడు దానికోసం ఆయన చెయ్యొచ్చు. కానీ దానిని సినిమాలకి ఆపాదించడం, సినిమా రంగంలో ఉన్న వాళ్ళు డ్రగ్స్ టెస్ట్లు అవి చేయించుకోవాలని చెప్పి అనడం, ఇవన్నీ అదే ఇప్పుడు ఆయన ఏదో అన్నాడు దానికి మనకెందుకంటే అసలు ఎందుకు మనం ఇక్కడ డిబేట్కి ఎందుకు రావడం ఇప్పుడు కాదు కదా. అంటే ఆయన ఏదో అవి వ్యాఖ్యలు చేశాడు దాని గురించి మనకెందుకంటే మనం డిబేట్కి రాకూడదు కదా. అదే కాదు, మనం మాట్లాడడానికి వచ్చి కందకలేని దొరద కత్తికి ఎందుకంటే ఆయన కాదండి, ఆయన బాధ్యతాయుతమైనటువంటి అధికార పార్టీలో ఉండి ఈ రంగంలో ఏది ఉంటే ఇప్పుడు ఈ డ్రగ్స్కి సంబంధించి ఆయనకు ఉన్నాయి, ఆయన రేవంత్ రెడ్డి గారిని కలిసి ఇందులో ఆయన 3 అంశాలు మాట్లాడింది. కొట్టి సారా గురించి మాట్లాడింది, తర్వాత సారా అన్నాడు. నేనేమంటే గతంలో అదనీ వాహిని మన ఇంటి రామారావు గారి వచ్చింది, దాన్ని విమర్శించినాము. అది దాని కొందరు మన ఏమంటారు మీరు అన్ని దాని మీద ఇప్పటికీ అమ్ముతున్నారు. అది తప్పేమంటాం కదా. ఏమంటారు ఆయన ఏమన్నాడంటే దాన్ని మనం తప్పట్టడం లేదు. అదే అది మంచి అంటే చెడు సంగతి. ఆయన ఇప్పసారం మంచిది, ఈ మన ఐఎంఎస్ కలిసి లక్ష వల్ల ఏమన్నా ఆయన సొంత అభిప్రాయం. కాకపోతే ఏంటంటే శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ గారు ఎవరెవరి ప్రైవేటు బస్సు వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం ఉన్నాడు. పబ్లిక్ లో ఉన్నాడు కనుక ఆయన అనుసరించే వాక్యాల మీద మనం మాట్లాడుతున్నాం. ఎప్పుడు ఎందుకు మాట్లాడతాం? దాని మాట్లాడడం కదా మనం మాట్లాడుతున్నాం. అందులో నేనేమంటానంటే అటు రేవంత్ రెడ్డి సైడ్ ఇంత సైడ్ నేను తీసుకోవడం లేదు. నేను స్పష్టంగా చెప్తున్నాను, అంతర్గత ప్రజాస్వామ్యమైన కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు మాట్లాడుతున్నారు, దాన్ని చర్య చేసుకునే అధికారం మీకు నాకు లేదు. ఎమ్మెల్యేగా ఆయన మాట్లాడుతున్నారు కనుక ప్రభుత్వం మీద అవినీతి అంటున్నాడు, ప్రభుత్వం చెప్పిండు, కానీ జనరలైజ్ చేసి చెప్పిండు. ఏది జనరలైజ్ చేయొద్దు అంటున్నాను నేను. ఒక డిమాండర్లే కాదు, నేను చెప్తాను కదా, ఉస్మానియా పక్కన మానికేస్తున్నా కదా, ఉంటుంది మీరు పోదాం చూద్దాము. అక్కడ వెనుకున్న వాళ్ళు అడ్డగోలుగా బస్సు అమ్ముతుంటారు, కొంటుంటారు, అరెస్ట్ చేస్తుంటారు, మళ్ళీ విడిచిపెట్టుకుంటారు, చూస్తున్నాం కదా మనము. అందుకని ఆయన వ్యాఖ్యలు అంతవరకు చూడాలి తప్ప ఆయన మీద విమర్శ చేసుకోవాలి. ఆయన ఎట్లాంటి ఎందుకన్నా సంగతిని ప్రభుత్వంలో పెద్దలు పట్టించుకోవాలి, ప్రభుత్వంలో ఎమ్మెల్యే కనుక వాళ్ళ పార్టీ పట్టించుకోవాలి అంటున్నాను నేను. అందుకని బ్లాంకెట్ స్టేట్మెంట్ ఏ వర్గం మీద ఇవ్వద్దు అంటున్నాను నేను. ఏ వర్గం మీద అన్నింటిలో ఉన్నది ఒకదానే లేదు, డిమాండర్ లేదు, ఒక రాజకీయ నాయకులు లేదు, అన్నింటిలో విద్యార్థుల నుంచి మహిళలు కూడా సిగరెట్ తాగుతున్నారు, మహిళలు కూడా మద్యం తాగుతున్నారు. మరి దానికి ఏమంటాం? అందుకనే ఒక వర్గాన్ని కించపరిచే వ్యక్తి ఎవరు చేయొద్దు అంటున్నాను. నిజంగానే ఉంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆయన అన్న మాటల మీద ఎంక్వైరీ చేస్తారా, విడిచిపెడతారా, ప్రభుత్వం ఇష్టం. ప్రభుత్వం ఏం చేయాలని మనం నిర్ణయించలేం కదా. కాబట్టి డిమాండ్ చేస్తాం ప్రజల యొక్క ఒత్తిడి లేకుండా ఏ ప్రభుత్వం పనిచేయదు. అనిరుద్ధ్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు రామ్మోహన్ గారు,
90%, 80 నుంచి 90% మేము ప్రజాసేవ చేయడానికి వచ్చి మా డబ్బులు పోగొట్టుకుంటున్నాం. మాకు మిగిలేది ఏంటో తెలుసా? బీపీలు, షుగర్లు. అలాంటి మమ్మల్ని మీరు జీరోలుగా చేస్తారా అని. ఎవరిని జీరోలు చేశారు ఆయనకే తెలియదు. అనిరుద్ధ్ రెడ్డి స్థితి తిరుగుతున్నాం కానీ నేను చెప్తాను సార్, ఈ అభిప్రాయము అంతమంది రాజకీయ నాయకుల్లో ఉన్నది. ఈ డబ్బు సారా పెట్టకుండా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ యువత చాలా మంది 40-50 ఏళ్ళ లోపు 40 ఏళ్ళ లోపు యువత ఎవరు ఎమ్మెల్యేలు అయ్యారు వాళ్ళందరూ ఆవేదన అదే. గతంలో వాళ్ళు కూడా పాట వాళ్ళు ఇంకో సామెత మళ్ళీ ఇంకో రకంగా వివాదానికి వస్తుంది. ఇక హనుమంతరావు లాంటి వాళ్ళు కూడా ఈ రాజకీయాలు మనం ఎక్కడ ఎదుగుతారా బాబు, నెగలేము డబ్బులు సారా పెట్టాల్సి వస్తా అంటున్నారు. చూస్తున్నాం కదా పాత రాజకీయ నాయకులు అందరూ అంటున్నారు. నేను రాజకీయ నుంచి వచ్చిన వాడిని, నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి సమస్య కార్యక్రమం నిజంగా నిజాయితీగా పోటీ చేసి డబ్బు సారా వంచకుండా ఏ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. పాపం పవన్ కళ్యాణ్ గారు 2019 కేంద్రం కట్టుకున్నాం చూసాం కదా, ఏ పొత్తు లేకుండా ఒక సంతకం చేసి పాప ఆయన మీద అభిమానం. నేనమ్మంటే అది కాదు సమస్య. ఇక్కడ రాజకీయాల్లో డబ్బు సారా ప్రమేయం ఉందా లేదా ఆ మాట నిజంగా చెప్పిండు. ఇప్పుడు దేవతా వస్త్రాలు ఇప్పిండు ఆయన, దేవతా వస్త్రాలు లేవని చెప్పిండు. దానికి మనం రామ్మోహన్ గారు అంటే నాకు అర్థమైనంత వరకు ఆయన మాటల్లో సారాంశం ఏంటంటే, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ప్రజల కోసం, ప్రజాసేవ కోసం నిస్వార్థంగా పనిచేస్తూ నష్టపోతున్నారు, ఆర్థికంగా భయంకరంగా నష్టపోయి కుటుంబ జీవితాన్ని కోల్పోయి బీపీలు, షుగర్లు తెచ్చుకొని అనారోగ్యం పాలవుతున్నారు అన్న వ్యాఖ్య చేశారు ఆయన. అంటే అవినీతికి దూరంగా ప్రజలకు దగ్గరగా ఇలా పర్సెంటేజ్ కూడా చెప్పారండి. 90% అబోవ్ ఇలాగ మేము రాజకీయాల కోసం ఆర్థికంగా నష్టపోతున్నాం, ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం అని చెప్పి వ్యాఖ్య చేశారు. అదే సందర్భం సరే, ఆయన అభిప్రాయం అది. కాకపోతే ఇక్కడ ఏంటంటే, నేను ఒక ఫిలిం జర్నలిస్ట్గా ఆయన వ్యాఖ్యలు నేను ఎక్కడ తప్పుపడుతున్నానంటే, సినిమా రంగానికి మొత్తం ఆపాదించడం, దాన్ని డ్రగ్స్కి సంబంధించిన దీన్ని సినిమా రంగంలో ఉండడం, సినిమా వాళ్ళందరూ కూడా డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పి అనడం, ఇది చాలా బాధాకరమైనటువంటి, ఆక్షేపించాల్సినటువంటి, ఖండించాల్సినటువంటి విషయం. ఎందుకంటే నేను అదే చెప్పండి స్టేట్మెంట్స్ ఇవ్వద్దు అంటున్నాను. ఒక సినిమా ఇంటుండే కాదు, చాలా మంది చెప్పాను. విద్యార్థులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, సెలబ్రిటీస్ అక్కడ వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు అంటున్నాను కదా. నేను కాదంటే వీళ్ళు ఒక్కడే ఉంటారు, ఆయన వస్తారు సమర్థించలేడు కదా. తప్పెక్కడైతుందంటే ఆయన మాట్లాడడం వల్ల ఈ వ్యాఖ్యలు చేస్తున్నాం కదా. రాజుగారికి దేవతా వస్త్రాలు కట్టుకుంటూ రాదు అనుకుంటున్నారు, దేవతా వస్త్రాలు లేవని చిన్నపిల్ల వాళ్ళు వచ్చిన కథ ఉంది కదా మనకు. రాజుగారి దేవతా వస్త్రం ఆయన నిశ్చిగోకి చెప్పిండు, మిగతా వాళ్ళు చెప్తలేరు. డిప్లొమసీతో ఊరుకుంటున్నారు అంతే తేడా. కానీ ఆయన చెప్పిండని చెప్పి ఆయన తప్పేందుకన్నా రాజుగారికి బట్టలు లేవు, ఖచ్చితంగా చిన్న పిల్లవాడు వచ్చినట్టు ఆయన అరుస్తున్నాడు. తప్పే అంటున్నాడు. ఆ తప్పును సరిదిద్దుకుందామా, సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దామా, ప్రభుత్వాలు ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. అంతే తప్ప ఆయన మాటల వ్యాఖ్యలు తప్పిటమంటామంటున్నానే. మీరు అన్నదే కరెక్టే. ఒక వర్గాన్ని కించపరుస్తుంది, ఒక వర్గాన్ని అనొద్దు. నేను కూడా చాలా చెప్పేటప్పుడు చాలా వరకు మహిళలకు కించపరిచేదో, లేకుంటే వృద్ధులకు కించపరిచి ఎవరైనా ఒక వర్గానికి కించపరిచి కాబట్టి మన పాత ఇది చాలా ఉంది, వాడొద్దు అంటున్నాను నేను. వార్తలేను కూడా ఇక్కడ కూడా అనిరుద్ధ్ రెడ్డి గారి వ్యాఖ్యలు అట్లా అంటే అలా కాదు సార్. ఇక్కడ ఇంకొకటి రీసెంట్ గా ఎప్పుడో జరిగిందో పక్కన మనకి ఎవరికి గుర్తుండదు, కానీ ఓ పక్క పైలట్ రోహిత్ రెడ్డి గారు, ఏలూరు ఎంపీ, టీడీపీ ఎంపీ గారు ఇలా దొరికి, ఇంకా వాళ్ళు బాలాజీ అని, డాక్టర్ బాలాజీ ఎవరెవరో పేర్లు వస్తున్న వేళ ఆయన రాజకీయ నాయకులందరూ మంచోళ్ళని చెప్పడము, సినిమా ఇండస్ట్రీ ఇలా అని చెప్పడము, దీన్ని ఎలా ఆయనకి ఏమైనా అక్కసు ఉందా సినిమా ఇండస్ట్రీ మీద అనుకోవచ్చా? మీరు చెప్తే ప్రశ్న తప్పైతే జవాబు తప్పొస్తుంది. అదేమంటే అంటే ప్రశ్న తప్పైతే జవాబు కూడా తప్పదు. మీ భార్యని ఇప్పుడు మీరు కొడుతున్నారా, మానేశారా? రెండే వాక్యాలు చెప్ప, నేను ప్రశ్న వేస్తాను. చెప్పగలుగుతారా ఎవరు? కొడుతుందా, మానేసి రెండే చెప్పాలి. చెప్పలేము. ఇదే అంతే. నేనేమంటా అంటే ఆయన ఒక వర్గాన్ని, ఆయన పెద్ద సూపర్ మ్యాన్ కాదు, ఎక్కడి నుంచి ఉంటే ఎమ్మెల్యే సామాన్య ఎమ్మెల్యే అని మాట్లాడేందుకు ఆ దానికి మనం వ్యాఖ్యలు వెతుకుంటా పోతే మనం గొప్పట్లో కూర్చొని వెతుకులేకున్నట్టే ఉంటుంది. ఆయన మాట అన్నాడు కదా, అందరూ దొంగలు అన్న తప్పే, అందరూ మంచి వాడాలి కూడా తప్పే అంటున్నాను నేను. రామ్మోహన్ గారు మీరు కంక్లూడ్ చేద్దరు, కానీ ఒకసారి లక్ష్మీకాంత్ గారితో కంక్లూడ్ చేపిద్దాం. లక్ష్మీకాంత్ గారు, మీరేం చెప్పదలుచుకున్నారు అనిరుద్ధ్ రెడ్డి గారి గురించి? కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. చెప్పండి. కంక్లూడ్ చేయండి సార్. అనిరుద్ధ్ రెడ్డి గారు వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు? ఇక్కడి నుంచి అయినా అనిరుద్ధ్ రెడ్డి గారు ఎలా మాట్లాడాలని మీరు అనుకుంటున్నారు? కంక్లూడ్ చేయండి ప్లీజ్. నేను అదే అంటున్నాను, ఆయన ప్రజా వ్యతిరేకత ఎక్కువ తప్పించి ఆయనకి ఉడికేదేం లేదు. పరిశ్రమ లాంటి దాని మీద మనం మంచి కానీ చెడుని ఎప్పుడు చేయకూడదు. నేను అన్నట్టుగా ఇప్ప చెట్టుకు 5,000 ఏళ్ల చరిత్ర అని చెప్పేసి చెప్తున్నాడు కదా.
ఆ రకంగా చూసుకుంటే ఆ చెట్ల ప్రకారంగా మంచి చూసుకుంటా ఉండంటే ఆది యుగం నుంచి వాళ్ళ రోజున ఆధునిక యుగం వరకు కూడా ఔషధ మొక్కలు గాని మూలికలు గాని వాళ్ళ రోజున చెట్ల నుంచి వచ్చేసి చాలా మంది ఆయుర్వేద ప్రకారంగా చాలా ఉపయోగిస్తున్నారు. అట్లాంటి మాటలు మాట్లాడమంట సార్. చెప్ప చెట్లు ఉన్నాయి, 5,000 చరిత్ర ఉంది, అంతేగాని అట్లా కాపు కాయాలి, సారా తాగితే తప్పేంటని వాళ్ళ నాయకుల్ని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ప్రజల్లోకి ఎటువంటి మెసేజ్ తీసుకెళ్తున్నారని మీరు మాట్లాడాలి. ప్రజలకు ఏ విధంగా మీరు మెసేజ్ ఇస్తున్నారు? ఒక ప్రజానాయకుడు నాకు షుగర్ రాజకీయాలకు ఓడరమ్మన్నాడు, ఎవరు ప్రోత్సహించారు? ఇంకొకటి కూడా ఆయన మాట్లాడారు ఆక్షేపణీయం, అదేంటంటే ఇది నేనేమి సారా తాగమనలేదు అంటూనే కానీ మన సంస్కృతి ఏంటి అంటున్నాడు ఆయన. అంటే ఏంటి అర్థం అక్కడ? నేను అంటుంది అదే సార్. ఆది యుగం నుంచి ఆధునిక యుగం వరకు ఇవాళ వరకు ఎన్నో